సతీ లీలావతి లావణ్య త్రిపాఠి గారు ఆఫ్టర్ మ్యారేజ్ ఈ సినిమాతో వస్తున్నారు. ప్రెజెంట్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యువేషన్స్ ని పర్ఫెక్ట్ గా చూపించారు. మరి ఈ సినిమా సక్సెస్ అయిందా లేదా అనేది డిస్కస్ చేద్దాం. సో చివరి వరకు వీడియో చూడండి, స్కిప్ చేయకండి. ముందుగా మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అన్ని మూవీ రివ్యూస్ ఇచ్చేది మనమే. అంతేకాకుండా న్యూ మూవీ టీజర్ ట్రైలర్ రియాక్షన్స్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని అప్ టు డేట్ అప్లోడ్ చేస్తాము. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని సపోర్ట్ చేయండి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే పెద్ద కథ ఏం కాదు. ప్రెజెంట్ మ్యారేజ్ అయిన కపుల్స్ ఫేస్ చేసే మిస్అండర్స్టాండింగ్స్, వాళ్ళ మధ్య ఉండే గొడవలు చూపించే ప్రయత్నం చేశారు. లైక్ లవ్ అండ్ ఈగో వార్స్ ఎలా ఉంటాయి అనేవి చూపించారు. సో వీళ్ళ లైఫ్ లో చివరికి ఏం జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. లావణ్య త్రిపాఠి గారి గ్రేస్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. దేవ్ మోహన్ గారు కూడా ఇంప్రెస్ చేశారు. సో వీళ్ళ సెటిల్ యాక్టింగ్ తో మిగతా యాక్టర్స్ కి ఉన్న వాళ్ళకి పెద్ద స్కోప్ లేదు. వీటివి గణేష్ గారు, రాజేంద్ర ఆనంద్ ఈ మూవీని ముందుకు తీసుకెళ్లారు. సినిమాటోగ్రఫీ పర్లేదు, ఎడిటింగ్ ఈజ్ ఓకే, మ్యూజిక్ బాగుంది. కానీ అనవసరమైన ప్లేసెస్ లో సాంగ్స్ అండ్ బీజిఎం యూజ్ చేసి ఏంట్రా ఇది అనేలా చేశారు. కామెడీ సీన్స్ ఏవి వర్కౌట్ కాలేదు. మంచి యాక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ రైటింగ్స్ దెబ్బేశాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్స్ కొన్ని సీన్స్ వర్కౌట్ అయినా కొన్ని చోట్ల మాత్రం తేలిపోయాయి. సినిమాలో పెద్ద విషయం ఏం లేదు భయ. మన తెలుగు సినిమాలో ఇలాంటి ఒక 90 సినిమాలు చూసి ఉంటాము. రొటీన్ స్టోరీ, అది కూడా ఈజీగా ప్రెడిక్ట్ చేసేస్తాం నెక్స్ట్ ఏం జరుగుతుందని. అది కూడా స్క్రీన్ ప్లే ఇష్యూస్ ఒకటి ల్యాగ్ చేస్తూ నిద్ర తెప్పించారు. దీంతో కామెడీ చాలా సార్లు ఫ్లాట్ అయింది. ఇలా చేసేసరికి ఎమోషన్స్ ఎక్కడా కనెక్ట్ అవ్వము. దీనికంటే అరేంజ్ మ్యారేజ్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది యూట్యూబ్ లో, అదే చాలా బెటర్ అనిపించింది. కంపేర్ చేసినందుకు సారీ నిజంగా, బట్ ఆడియన్స్ మనీ అని టైం వేస్ట్ ని చేయకూడదు అని అలా చెప్పారు. సో ఎమోషనల్లీ మనం డిస్కనెక్ట్ అయిపోతాము. సినిమా స్టార్ట్ అయిన ఒక 30 మినిట్స్ కి ఏమవుతుంది ఇంకా చూడటానికి, నేనైతే అసలు కనెక్ట్ కాలేదు. సో ఫైనల్లీ చూడొచ్చా అంటే చూడటానికి ఏం లేదు భయ. మరీ థియేటర్ వెళ్ళి టైం స్పెండ్ చేసేంత వర్త్ కాదు ఈ సినిమా. ఓటీటీలో చూసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. మీరు మూవీ చూసింటే మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. ఈ వీకెండ్ చాలా మూవీ రివ్యూస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి.